జగన్ గారి పాలన చాలా బాగుందండి. అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. మరో 20 ఏళ్ల పాటు జగన్ గారే సీఎం కావాలని మేమందరం ఆశిస్తున్నాము. లేదు, ఎవరివి ఏమి బాగుండు, అంత నాటకం, వీళ్ళందరూ డ్రామా, అంత అబద్ధాలు. జగన్ గారి అన్ని పథకాలు అందిస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారండి. నాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఇంకా వైఎస్ఆర్ చేయూత మాకు ఆసరా వచ్చింది. నేను డ్వాక్రా గ్రూప్ లో ఉంటాను. చాలా బాగుందండి. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా జగనే సీఎం కావాలని. ఖచ్చితంగా షర్మిల ఎవరి మాటలు నమ్మేసి తను ఏమనుకుంటుందో గాని, షర్మిల మాత్రం అంత అపోహ. ఆ అమ్మాయి తను అలా పెట్టుకోవడం, మాటలు తన మాట్లాడటం తనేం బాగలేదు. అది జగన్ గారు మరో 10 ఏళ్ల పాటు సీఎం కావాలని మేము ఆశిస్తున్నాం. ఆయనకంటే గెలిచేది ఎవరు? 100 మంది వచ్చినా కానీ ఆయన ఏం చేయలేరు, ఏమి కాదు. ఆయన వచ్చినట్టు తరతరాలు చూడ తాటి చెట్లు కూడా ఎండిపోతాయి, అడిగితొమ్మిది చెట్లు కూడా ఎండిపోయాయి ఆయన పాదం పెట్టినట్టే. అనుమానమే లేదు దాంట్లో. గెలిచేది ఓకే, నెంబర్ 1 గా జగన్ వచ్చినాక తిరుగుందే దాంట్లో. వీళ్ళకి వాళ్ళకి లేకుండా దుమ్ముగా పథకాలు ఏవి కావాల్సి ఉంటాయి. పార్టీలు గీర్టీలు ఏవి లేకుండా నెంబర్ 1 గా చేస్తాడు. అష్టాది వర్ణానికి మళ్ళీ దుమ్ము కలిసి గెలిచేది జగనే. ఏది ఏమైనా కానీ 140 సీట్లు 150 సీట్లు వస్తే ఇబ్బంది లేదు. ఏది ఏమైనా 10 అటు ఇటు గ్యారంటీకి వెళ్తుడు. డెఫినెట్ గా ఏ ఇబ్బంది లేదు, వెనక్కి గ్యారంటీ ఏం ఇబ్బంది లేదు. పోండి. చీరాల మండలం నుంచి వచ్చాం, అభిమానంతో వచ్చాం. నేను ఆర్ఎంపీ డాక్టర్ని, ధరామీటర్ కూడా లోపల బాగా ధరామీటర్ ఉన్నా అని చెప్పేసి జగన్ తో అభిమానంతో వచ్చా. కానీలా ఈ ధరామీటర్ ఉంది వెళ్ళకూడదు మీరు అని చెప్పేసి పోలీసులు ఆపారు. అర్థమైందా? జగన్ గెలిచేది గ్యారంటీ అండి. 175 సీట్లు మరి కంపల్సరీ వస్తాయి. అర్థమైందా? ఏ ముఖం అనేది నెక్స్ట్ సీఎం జగనే, ఏం బాధ లేదు, జగన్ సీఎం అవుతారు. దానికి ఇప్పుడు స్కూల్ చూడండి, ఒక స్కూల్ చూడండి, స్కూల్ మారినాయా లేదా చెప్పండి. నాడు నేడు కానీ స్కూల్ మారినాయా లేదా? తర్వాత రైతులు చూడండి, పెన్షన్ తాతలకి కానీ నానమ్మలకి కానీ 6ంటికి ఎత్తున్నారు అది పెన్షన్. అట్లా వస్తుంది కానీ జగన్ సీఎం అవుతారంటే దానికి మర్చిపోయే పని లేదండి. అందుకని ఇంకేం చెప్పలేము.